విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షలకు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంఘీభావం తెలిపారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. 1329 రోజులుగా నిరసన తెలుపుతున్న కార్మికులకు కేంద్ర ప్రభుత్వం భరోసా కల్పించకపోగా 4000 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడం ఏంటని నిలదీశారు. ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా అసలు భరోసా కలిగించకపోగా 1329 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. భరోసా కల్పించకపోగా ఈరోజు 4200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించారు అని వింటున్నాం. ఇద్దరు గుండెపోటుతో మరణించారు అని కూడా వింటున్నాం. ఇది దారుణము, దుర్మార్గము. ఇలా ఎందుకు చేస్తున్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. కేంద్రంతో పొత్తు పెట్టుకున్న సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ అంశంలో తన వైఖరి ఏంటో స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పట్ల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు చిత్తశుద్ధి లేదా అని ప్రశ్నించారు. వేలాది మంది కార్మికులు పనిచేస్తున్న విశాఖ ఉక్కు సెంటిమెంట్ తో కూడుకున్న అంశమని వారిరువురు స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి వచ్చి సమాధానం చెప్పాలన్నారు. ఎప్పటి నుండో ఇక్కడ కార్మికులు దాదాపు 30,000 మందికి పైగా ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. క్యాప్టివ్ మైన్ కావాలి అని, సెయిల్ లో దీన్ని విలీనం చేయాలి అని, కార్మికుల జోలికి రాకూడదు అని, వీళ్ళ బ్రతుకులకి ఈ ప్లాంట్ కి భరోసా కలిగించాలి అని. కనీసం ఒక బెయిల్అవుట్ ప్యాకేజ్ కూడా ఇంతవరకు ప్రకటన చేయలేదు ముఖ్యమంత్రి గారు. మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు కేంద్ర ప్రభుత్వంతో? బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రాజధానికి డబ్బులు ఇవ్వలేదు, పోలవరం కట్టలేదు, విశాఖ స్టీలును ఆదుకోలేదు. ఎందుకు మద్దతిస్తున్నారు మరి చంద్రబాబు గారు? కనీసం ఒక్క అష్యూరెన్స్ అయినా తేలేకపోయారా చంద్రబాబు గారు? విశాఖ స్టీలును మేము రక్షించుకుంటాము అని ఒక్క మాట అయినా ఇక్కడికి వచ్చి ఎందుకు చంద్రబాబు గారు ధైర్యంగా చెప్పలేకపోతున్నారో సమాధానం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, చంద్రబాబు గారు వెంటనే రావాలి, చంద్రబాబు గారు ఇక్కడికి రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్మికులకు భరోసా ఇవ్వాలి. ప్రభుత్వానికి 48 గంటల టైం ఇస్తున్నామని తొలగించిన 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే 4వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు తానే నిరాహార దీక్షకు దిగుతానని షర్మిల హెచ్చరించారు. కార్మికుల హక్కుల కోసం పోరాడమే కాదు, అవసరమైతే రాహుల్ గాంధీని తీసుకువచ్చి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని షర్మిల ప్రభుత్వాన్ని హెచ్చరించారు. క్యాప్టివ్ మైన్ వెంటనే ఏర్పాటు చేయాలి. విశాఖ స్టీల్ కానీ ఈ కార్మికులు కానీ ఏ లోటు ఉండదు, ఏ డోకా ఉండదు అని హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు గారు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, మీకు 48 గంటలు టైం ఇస్తున్నాం. టైం దాదాపు 1 గంట కావస్తుంది. ఈ రోజు 2వ తేదీ, 4వ తేదీన 1 గంట లోపు ఈ 4200 మందికి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాము అని మీరు చెప్పకపోతే, ఇన్ రైటింగ్ మీరు చెప్పకపోతే, వాళ్లకు భరోసా కల్పించకపోతే, రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు 4వ తేదీ 1 గంట నుంచి నిరాహార దీక్షకు దిగుతుందని షర్మిల గారి నాయకత్వం 4200 మందిని మళ్ళీ ఉద్యోగాలకి తీసుకుంటున్నాము అని హామీ ఇవ్వాలి చంద్రబాబు గారు. వాళ్ళకు ఈ రైటింగ్ వాళ్ళ చేతుల్లో పేపర్ ముక్క పెట్టాలి చంద్రబాబు గారు. పెట్టని నేపథ్యంలో 4వ తేదీ 1 గంట నుంచి షర్మిల రెడ్డి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తారు.
ఇది వరకు కూడా మీకు మాటిచ్చాను. నేను 2 సార్లు వచ్చాను విశాఖ స్టీల్కి. ఇది వరకు కూడా ఈ సంవత్సరంలోనే మీకు మాటిచ్చాను. మీ హక్కుల కోసం నేను పోరాడతాను అని మీకు మాటిచ్చాను. నేను పోరాటం చేయడమే కాదు, అవసరమైతే రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చి పోరాటం